విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అమ్మా, ఏ కొడుకు ఏ తల్లికి చెయ్యని ద్రోహం చేశాను, నన్ను క్షమించమ్మా. బాబు, నిన్ను కాదన్నందుకు, నీ మాట విననందుకు మోసపోయానమ్మా, దారుణంగా మోసపోయాను. ఏమిటి బాబు ఇది? అమ్మా, భార్గవి మత్తులో పడి ప్రాణంగా చూసుకునే నిన్ను చేదరించుకున్నాను, అభిమానించి నిన్ను అసహించుకున్నాను. మంచి చెడు తేడా తెలుసుకోకుండా నిన్ను మానసికంగా హింసించాను. నీ ప్రేమని త్యాగాన్ని మరిచిపోయి ద్రోహిలా మారాను. బాబు, నిన్ను నువ్వు తెలుసుకున్నావు, నాకంతే చాలు. మనుషుల్లో నాలాంటి మోసగాడు ఉండడమ్మా, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నన్ను క్షమించొద్దమ్మా, నన్ను క్షమించొద్దు. దీపక్, ఏమిటి బాబు ఇది? పిల్లలు చేసిన తప్పు తల్లి క్షమించకపోతే అమ్మ అనే మాటకు అర్థం ఉండదు. నాకు తెలిసి నువ్వెప్పుడు ఏ తప్పు చేయవు. అసలేం జరిగిందో చెప్పు. భార్గవి రోజీ మనిషి అమ్మా. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? అవునమ్మా, మనల్ని విడదీయడానికి, మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి రోజీ పన్నిన కుట్ర ఇది. అందుకే భార్గవిని నా మీద అస్త్రంగా ప్రయోగించింది. నిజమా? చనిపోయిన భార్గవి మీద నాకున్న ప్రేమని రోజీ ఒక అవకాశంగా వాడుకుంది. తెలివిగా ఈ భార్గవిని నా మీద కుసిగొలిపింది. ఎంత పని చేసిందా రోజీ? అవునమ్మా, భార్గవి నన్ను పూర్తిగా ప్రేమ మత్తులో ముంచేసింది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తప్పుడు సలహాలిచ్చి నన్ను రెచ్చగొట్టి మన మధ్య గొడవలు రేపింది. ఆఫీసులోనూ ఇంట్లోనూ అపార్థాలు అనుమానాలు సృష్టించి ఒకరికొకరం కాకుండా చేసింది. కళ్లకు ప్రేమ గంతలు కట్టి తన ఇష్టం వచ్చినట్టల్లా ఆడించింది భార్గవి. ఆ మత్తులోంచి బయటపడక భార్గవి కోసం మీ అందరికీ నేను దూరం అయిపోయాను. అసలు భార్గవి రోజీ మనిషిని ఎలా తెలిసింది బాబు? నిన్న రాత్రి నీతో గొడవపడి తిన్నగా భార్గవి ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ఈ భయంకరమైన నిజం తెలిసింది. నేను వెళ్ళేసరికి భార్గవి రుచితో ఫోన్లో మాట్లాడుతుంది. తన ప్లాన్ ఎలా సక్సెస్ అయింది, మన కుటుంబం మొత్తం ఎలా విడిపోయింది అంతా వివరంగా రోజుకి చెప్తోంది. దాంతో నేనెంత మోసపోయానో అర్థమైంది. ఆ విషయం తెలిసి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు బాబు? అమ్మ నీకోసం ఎదురు చూస్తుందని తెలీదా? తెలుసమ్మా, అయినా నిన్ను అంతగా బాధపెట్టి నేను నీకు మొహం చూపించలేకపోయాను. సంజయ్ని నిన్ను ఎన్ని మాటలు అన్నాను, మిమ్మల్ని తప్పు పడుతూ ఎంత బాధ పెట్టాను, అవన్నీ గుర్తుకొచ్చి గుండె పగిలినట్టయింది. అందుకే ఇంటికి రాలేకపోయానమ్మా. కానీ నేను ఎన్ని తప్పులు చేసినా, ఎంత కాదన్నా నన్ను ఆదరించేది అమ్మే అని తెలిసొచ్చింది. అది తెలిసే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. దీపక్, ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు నిజం తెలుసుకొని మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చేసావు. అది చాలు బాబు. ఇంకే విషయాలన్నీ పూర్తిగా మర్చిపో. ఇంత చేసిన ఆ రోజేని అంత తేలిగ్గా వదిలిపెట్టను. సమయం చూసి తగిన దెబ్బ కొడతాను. అమ్మమ్మా, ఇంక మనం ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మమ్మా. వద్దు సంధ్య, నేనిక్కడే ఉండాలి. అదేమిటమ్మా, నా మీద కోపం ఇంకా పోలేదా? ఏ తల్లైనా
తన బిడ్డల బాధల్ని పంచుకోవాలని చూస్తుంది కానీ వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోవాలని చూడదు బాబు. ఆ రోజు మన కుటుంబాన్ని నాశనం చేసి మనం విడిపోతే ఎంత ఆనందిస్తుందో నాకు చూడాలనుంది. మనల్ని విడదీయడానికి ఏ అస్త్రాన్ని ప్రయోగించిందో అదే అస్త్రాన్ని ప్రయోగించి ఆ రోజు పొగరడుస్తాను. మనకు తెలియకుండా మన వెనుక ఎన్ని నాటకాలు ఆడించిద్దో అంతకన్నా బాగా రక్తి కట్టించే నాటకం మనము ఆడదాం. నటించడం వాళ్లకే కాదు మనకే తెలుసు. తను అనుభవిస్తున్న ఈ ఆనందాన్ని పాపం కొన్ని రోజులైనా ఉండనిద్దాం. మనం తిరిగి కలిసినట్టుగా తెలియనీయకుండా ఆ రోజీకి షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. నూకాలు 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 ఏటమ్గారు పిలిచారా? అవును. ఆయ్ పొలము. ఆ మిస్కీ సప్పుడుకి ఎవరు పిలిచినా వినపడి సావదు. మిస్కీ కాదు నూకాలు, మిక్సీ అనాలి. నాకు నోరు తిరిగి సావదు గాని ఎందుకు పిలిచారో చెప్పండి. లోపలేం చేస్తున్నావు? వాళ్ళమ్మ లోపలగానే ఆడుకుంటున్నాను అనుకుంటున్నారేటి? వంట పని అవలేదు, కడగడానికి చెప్పులు అలాగే ఉన్నాయి, ఉతకడానికి బండిడు బట్టలు ఉన్నాయి. ఏ పని టయానికి కాకపోతే పిలిచి తిట్టడానికి మీరున్నారు. బొంగరంలో గిరిగిరిగా తిరిగి చేతిని తప్ప ఈ పనులన్నీ అవ్వవు. ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదా నూకాలు, తర్వాత చేసుకుందు గాని. కాసేపు ఇలా వచ్చి కూర్చో, సరదాగా కబుర్లు చెప్పుకుందాం. వాళ్ళమ్మ మీరే మాట అంటున్నారా? లేక చెవుల్లో గాని చెట్లు మొలిసి నాకు సరిగ్గా పడ్డనేదా? అదేం లేదు నూకాలు, నిజంగానే కూర్చోమంటున్నాను. ఓలమ్మో ఈ అమ్మ ఇలాగందంతే ఏ భూకంపం తుఫాను వచ్చి నాశనం అయిపోదు కదా. నూకాలు ఏమిటి గొడుగుతున్నావు? అబ్బే అదేటి లేదమ్మా, పనులతో సరదాగా కబుర్లు చెప్పుకుని కూకుడోడానికి ఎంత పెద్ద మనసు ఉండాలి. అందరూ మీ మనసు గుండ్రాయిలాగా గట్టిగా ఉంటది అనుకుంటారు, కానీ మొన్న పూసుకుంటే మెత్తగా ఉంటదని ఎంతమందికి తెలుస్తుంది? అందరూ నీలాగే నన్ను అర్థం చేసుకోవద్దా నూకాలు? ఎంత మెత్తగా చెప్తుందంటే ఇదేదో కొంపు ముంచే వ్యవహారం లాగానే ఉంది. నూకాలు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆడాలనుంది, పాడాలనుంది. ఈ ఆనందాన్ని ఎవరితోనో పంచుకోవాలనుంది. మీ నోటంట ఎప్పుడు తిట్లు శివాటలు తప్ప ఈ మాట ఎప్పుడు వినలేదు. అందుకని నాకు కూడా చాలా సంబడంగా ఉంది. ఎంతకీ అసలు సంగతి ఏంటి చెప్పారు కారు. నువ్వు చెప్పు చూద్దాం. ఏటుంటదబ్బా, అప్పనంగా ఏదన్నా ఆతి కలిసొచ్చి ఉండాలి, లేదా ఈనోద్ బాబుకి వేరే అమెరికా సంబంధం కుదురు ఉండాలి. మీ మాట కాదన్న వాళ్ళు కాలు చేతులు పడిపోయి ఉండాలి, లేదంటే మీ సూపడి పచ్చగా ఉన్న కాపురం కూలిపోయి ఉండాలి. ఎంతకంటే ఇంకేటుంటదే? చచా అదేం కాదు నూకాలు, నీకు మరో ఛాన్స్ ఇస్తున్నాను, చెప్పుకో. కరెక్ట్ గా చెప్తే నీకు మంచి కంచిపట్టు చీర కొనిస్తాను. ఓలమ్మో, కథ కంచి దాకా వెళ్ళిందంటే ఎవరు కొంప ముంచేసిందనమాటే. కమాన్ చెప్పు నూకాలు. ఏబ్బే ఎంత గుంజుకున్న ఈ మట్టి బుర్రకి ఏటి అంత అవట్లేదమ్మా. చీర పోతే పోయింది కానీ సంగతి ఏంటో మీరే చెప్పేయండి. ఇన్నాళ్లుగా నేను కంటున్న కల నిజమైంది. ఏదైతే సాధించాలనుకున్నానో అది సాధించాను. నా మనసు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది. అరి కథ వదిలేసి పెట్ట కథలు చెప్పినట్టు ఏటైతే చెప్పేస్తారేటమ్మా. గుళ్ళో పూజారి మంత్రాలు చదివినట్టు మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థమై సావట్లేదు. అయినా మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి నానేమన్నా అమెరికాలో చదువుకున్నాను అనుకుంటున్నారేటి? ఆ చెప్పేదేదో చక్కగా తెలుగులో చెప్పండి అమ్మగోరు. అర్థం కాలేదా? సరే అర్థమయ్యేటట్టు చెప్తాను విను. ఇన్నాళ్లకి ఆ తల్లి కొడుకులు విడిపోయారు. తల్లి కొడుకులు విడిపోనారా? రేతులు ఏదైనా సినిమా చూసొచ్చి ఆ కథగా నాకు చెప్పట్లేదు కదా. కథ కథ నూకాలు నిజం. ఆ లక్ష్మీదేవి దాని కొడుకు దీపక్ శాశ్వతంగా విడిపోయారు. కొడుకు దాన్ని ఇంట్లోంచి తన్ని తగలేస్తే ఎక్కడో ఉంటుంది. ఓలమ్మో, తల్లి కొడుకులు విడిపోనారని సంబరపడిపోతుందంటే ఇది మడిసి కాదు, దెయ్యమో భూతమో రాక్షసో పిశాచం అయి ఉంటది. ఓలమ్మో, బాంబు పేలుతుంది అనుకుంటూనే ఉన్నాను, పేల్చేసింది. ఇంత మంచి విషయం చెప్తే మాట్లాడవే నూకాలు. అదే అదేనమ్మా, వాళ్ళు విడిపోయారా?
మీరు ఎడగొట్టారా? ఏదైతేనే వాళ్ళు విడిపోయారు, అది చాలు నాకు. అందుకే ఈ ఆనందం, ఈ సంతోషం. తల్లి కొడుకులు విడదీసి సంబరపడిపోతున్నావా? నువ్వు ఆడదానివేనా, అమ్మవేనా? కడుపు తీపి పిలవ నీకు తెలుసా? నీది కన్న పేగ, కరెంటు తీగ. నూకాలు, ఇవాళ నాకు పండుగ. నాకు ఇష్టమైనవన్నీ చెయ్యి. ఆ. 2-3 స్వీట్లు కూడా చెయ్యి. తృప్తిగా భోంచేస్తాను. చేస్తాను. ఎందుకు చేయను? కాకులకు పెట్టడానికి పెండాలు కూడా చేసి పెడతాను. నీలాంటి మొదట దాని దగ్గర పని చేయడం నా కర్మ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నిన్నంతా మీరు ఆఫీస్కి రాలేదు. మేడం గారు నిన్న మీకోసం చాలాసార్లు ఫోన్ చేశారు. విష్ చేసిన రెస్పాన్స్ లేదంటే ఈయన ఎంతగా మారిపోయారో తెలుస్తోంది. ఇది వరకు సీనియర్స్ అని రెస్పెక్ట్ ఇచ్చేవారు, కలుపుకోలుగా మాట్లాడేవారు. ఇప్పుడు మనం ఆయనతో ఎక్కడ మాట్లాడతామా అని అంటీ అంటున్నట్టు సీరియస్గా ఉంటున్నారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. కానీ దీపక్ గారిని చూసిన తర్వాత ప్రతి మగాడి పతనం వెనుక ఒక స్త్రీ ఉంటుందని మార్చుకోవాలి. కరెక్ట్. భార్గవి అంతలా హిప్నటైజ్ చేసేసింది. ఏదో మిస్టరీ జరిగితే తప్ప ఆయన ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మనం దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కాదు, భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేయాల్సి వస్తుంది. నిజంగా భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మారితే మనల్ని ఎందుకు ఉంచుతుంది? ట్రాన్స్ఫర్ పేరుతో ఏ బే ఆఫ్ బెంగాల్కో విసిరేస్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్? రా భార్గవి. ఎండి తర్వాత ఎండి లాంటి దానివి, నీకు పర్మిషన్ ఏంటి? మాటలతో మునగ చెట్టు ఎక్కించడం మీకు అలవాటేలేండి. అది సరే గాని నిన్నంతా ఏమైపోయారు? చిన్న పనుండి రాలేకపోయాను భార్గవి. ఆహా, నా దగ్గర కూడా దాచేంత రహస్యమైన పనా? అదేం లేదు. నిన్న ఇంట్లో గొడవ జరిగింది. ప్రతిరోజు ఇంట్లో నీ విషయంలో ఏదో గొడవ పెట్టండి అమ్మ ఊరుకోదు. అందుకే భార్గవి కావాలా నేను కావాలా తేల్చుకోమంటే భార్గవి కావాలని ఇంట్లోంచి వచ్చేసాను. చెప్పానుగా. అంతవరకు తెలుసు. తర్వాత ఏమైపోయారు? కనీసం ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా. వీలు పడలేదు భార్గవి. ఎందుకు వీలు పడదు? మనుషులు గుర్తుంటే అదే వీలు పడుతుంది. నిన్ను నేను మర్చిపోతే కదా భార్గవి, జీవితాంతం గుర్తుండిపోయేలా చేశావు. అయినా నిన్నొక్కరోజే కదా నేను రాంది. మీకు అలాగే ఉంటుందిలేండి. నాకు మాత్రం కొన్ని యుగాలు గడిచినట్టుగా ఉంది. నిన్నంతా మీకోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. సారీ భార్గవి, రానందుకు బాధపడ్డావా? నేను బాధపడతానో లేదో మీకు తెలీదా? ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తూ గడిపాను. మీరు లేని ఆఫీస్లో ఉండాలనిపించలేదు. చేస్తున్న పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఏదో లోపం, ఏదో వెలితి, ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్. మై గాడ్, గ్రేట్ హెల్ప్. నాకన్నా ఎక్కువ బాధను అనుభవించుండవు భార్గవి. నేనెంత నరకాన్ని చూశానో నీకు తెలీదు. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. సర్లే, వెళ్ళిన పని అయిందిగా. ఎలా అవుతుంది భార్గవి? మనసు ఇక్కడ, నేనక్కడ. నువ్వు లేనిదే నేను లేనని నిన్న మరోసారి తెలిసొచ్చింది. నీ సహాయం సలహా లేనిదే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని తేలిపోయింది. నువ్వు లేని నా బతుకు శూన్యం భార్గవి. నేనేమీ చేయలేను, నేనేమీ సాధించలేను. అంత పెద్ద మాటలు ఎందుకండి? అన్నిటికీ మీ అమ్మగారు ఉన్నారు కదా. ఆవిడ పక్కనుంటే ఎప్పటికప్పుడు మీకు ఉత్సాహాన్నిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు కదా. ఇంకెక్కడ అమ్మ భార్గవి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాడంట నీలాంటి వాడు. మా అమ్మ నన్ను కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. ఈ ముచ్చట్లు ఎన్నాళ్ళండి? 2 రోజులు ఆగితే అమ్మా అమ్మా అని కలవరిస్తూ కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు మీ అమ్మగారు ఎక్కడున్నా కనిపెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఆ ఆలోచనలు పోయాయి భార్గవి. మా అమ్మ నా కోసం ఎంతో త్యాగం చేసిందని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి. కానీ అదంతా స్వార్థమని, నన్ను వెర్రివాణ్ణి చేసి ఆస్తంతా అనుభవించడానికే నా మీద ప్రేమ ఒలకపోసిందని నువ్వు వచ్చాకే తెలిసింది. అంతగా నా కళ్ళు తెరిపించావు, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టావు. లేకపోతే నా బతుకు సర్వనాశనం అయిపోయేది భార్గవి. నిజం చెప్తున్నాను, ఇప్పుడు నాకంటూ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నదల్లా నువ్వే భార్గవి. ఎవరి కోసమో నిన్ను వదులుకోలేను భార్గవి. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి? వీళ్ళందరికీ దూరంగా మనకు కావలసిన మరో ప్రపంచాన్ని నిర్మించుకుందాం. ఇద్దరం కలిసి హాయిగా అందులో ఉందాం.
బాబు గిరి, నాన్న ఎలా ఉన్నావు బాబు? బాగానే ఉన్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? ప్రతి క్షణం నీ గురించే కలవరిస్తూ ఇలా నీకోసమే బ్రతుకున్నాను బాబు. ఇంతకీ ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? సంధ్య దగ్గర ఉద్యోగం దొరికింది నాన్న. సంధ్య అంటే అదే నాన్న, లక్ష్మీదేవి గారి మనవరాలు. అలాగా? ఆ అమ్మాయి దగ్గర ఉద్యోగం దొరికిందా? నువ్వెవరో తెలుసు కూడా నీకు ఉద్యోగం ఇచ్చారా? తెలిసే నాన్న. పోనీలే బాబు, ఆ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి బదులుగా నువ్వు సహాయం చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంధ్యకు నువ్వేమన్యాయం చేసావు నాన్న? చెయ్యాలని చేయలేదు గిరి. బిజినెస్లో లక్ష్మీదేవి రోజీకి అడ్డు తగులుతోందని ఎలాగైనా ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ తారుమారి మేము ఏర్పాటు చేసిన బాంబ్ బ్లాస్ట్లో లక్ష్మీదేవికి బదులు సంజయ్ తల్లిదండ్రులు చనిపోయారు. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు అదే గిరి. అమాయకుల ప్రాణాలు తీసినందుకు ఆ పాపం నన్ను చుట్టేసింది. ఏ రోజీ కోసం అయితే ఆ నేరం చేశామో ఆవిడే మమ్మల్ని చీదరించుకుంది. మేమెవరో కూడా తెలియదండి. అలా క్రిమినల్గా ముద్ర వేయించుకొని మొదటిసారిగా జైల్లో అడుగు పెట్టాను. ఊరుకో నాన్న, ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడకు. బాధపడటం లేదు బాబు, పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన ఘాతుకం వల్ల సంజయ్కి అన్యాయం జరిగింది. తల్లి తండ్రి లేని అనాథ అయిపోయింది బాబు. లక్ష్మీదేవి ఆదరణ ఉన్న తల్లి తండ్రుల ఆపేక్ష కోల్పోయింది. లక్ష్మీదేవి మీద కోపంతో రోజీ వినోద్ని దూరం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని ఇంకా నాశనం చేసింది. తెలుసో తెలియకో ఆ అమ్మాయికి మన వల్ల నష్టం జరిగింది. ఇన్నాళ్లకి ఆ కుటుంబానికి సహాయం చేసే అవకాశం మనకొచ్చింది. ఇకనైనా సంజయ్కి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే పూచీ నీది. తండ్రిగా నేను కోరుకునేది అదొక్కటే. చెప్పండి నాన్న. రోజీని ఒక్కంట కనిపెడుతూ ఉండు. సంజయ్కి నువ్వు చేయగలిగిన సహాయం చేయి. అలాగే నాన్న, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను. వస్తానన్నా.